ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చదువు హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం కాడ నుంచి చదువుకుందాం. ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం కాడ నుంచి చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. చదవబడిన లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడండి నా తండ్రి. నీ స్వరమును మాకు వినిపించండి. వాతావరణాన్ని కూడా స్వాధీనపరుచుకో. అనుకూలమైన వాతావరణాన్ని దయచేయండి నా దేవా. నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మమ్మల్ని అందరినీ నీ ఆత్మ స్వాధీనంలో తీసుకొని ఈ స్థలమందు మీరే నిలబడి మాతో మాట్లాడమని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న లేఖనం మనందరికీ సుపరిచితం, మనకి తెలియని లేఖనం కాదు. యేసుప్రభు ఉపమానాల్లో కూడా ఇదొక ఉపమానం. యేసుప్రభు చాలా ఉపమానాలు చెప్పాడు. విత్తువాడు విత్తనాలు వెళ్ళటానికి వెళ్ళిన ఉపమానం, అవునా? ఇలాగ మనకి యేసుప్రభు చాలా ఉపమానాలు చెప్పాడు. దానిలో ఇదొకటి. ఏంటిదంటే ఇది ఆల్రెడీ మనం చదువుకుందాం. ఇక్కడ ఒక పొలం అనేది ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక యజమానుడు ఒక పొలం వేసి దాంట్లో గోధుమల పంట వేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ యజమానుడు గోధుమల పంట వేసి ఆ పంట ప్రతిరోజు ఫలిస్తుందా లేదా, అది ఎలా ఉందని ప్రతిరోజు చూసుకుంటా పనివారిని కూడా పెట్టాడు. అయితే ఒకానొక రోజు వీళ్ళకి తెలియకుండా శత్రువు వచ్చి వాళ్ళు నాటిన పొలంలోనే ఏమి నాటారంట? గురుగులు నాటాడు. అది వీళ్ళు కొన్నాళ్ళు తెలియలా ఏ మొక్కలు అనుకున్నారు. తర్వాత వాళ్ళలో కొంతమందికి అర్థమైపోయింది, అరే మనము గోధుమలు నాటితే ఎవరో వచ్చి గురుగులు నాటారు, ఈ సంగతి మన యజమానుడికి తెలియజేయాలని ఆ పనివారు తన యజమానుడికి తెలియజేసినప్పుడు, అయ్యా, మన పొలంలో శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు నాటిపోయారు, మేమేం చేయమంటావు? వాటిని వెళ్ళి తీసేయమంటావా, అంటే పెరిగించమంటావా అన్నప్పుడు యజమానుడు అంటాడు, వద్దు, మీరు వాటి జోలి వెళ్ళమాకండి. ఎందుకంటే ఒకవేళ గురుగులు అనుకొని మీరు గోధుమలు కూడా పీకేసే అవకాశం ఉంది. ఎప్పుడన్నా మీరు చూసారా గురుగుల్ని? చూసారా? చూడలేదా? దానికి దీనికి దగ్గర పోలిక ఉండేదాన్ని. గురిగింజలు చూసి ఉంటాం కానీ గురుగులు ఏడ చూసి ఉంటాం, అవునా?
మనకి పిచ్చి చెట్లు మొత్తం గురిగింజలు కనపడ్డాయి చిన్నప్పుడు, రకరకాలుగా అందంగా ఉంటాయి చూడటానికి, కానీ దానివల్ల మనకి ప్రయోజనం లేదు. ఈ గోధుమలు, ఈ గురుగులు ఎలా ఉంటాయి అంటే చూస్తే రెండు ఒకేలాగా ఉంటాయి అంట. ప్రైజ్ ది లార్డ్. వీటిలో గోధుమ గింజ ఏదో గురుగులేదో అర్థం కాదంట. చూడటానికి రెండు ఒకేలాగా ఉంటాయి. అయితే యజమానుడు అంటాడు, మీరు ఇప్పుడు దయచేసి వాటి జోలికి వెళ్ళమాకండి. వెళ్ళారనుకో ఏ గురుగులో ఏ గోధుమలో తెలియదు కాబట్టి గోధుమలను పీకేసే అవకాశం ఉంది. గనుక అది పంట పండిద్ది, మన చేతికి వచ్చింది. అప్పుడు ఏ గురుగులో ఏ గోధుమలో అర్థమవుతుంది. కాబట్టి గోధుమలను కోసి కొట్లలో చేర్చండి, గురుగులను కాల్చివేయండి అని యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. ఇది మనందరికీ తెలిసింది. చాలామంది దైవజనులు కూడా దీని గురించి తెలియజేశారు. అయితే నా దేవుని ప్రియులరా, ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఏమిటంటే గోధుమలు అనేవి మనం చూస్తే ఒకవేళ పంటతో తీసి దేవుడు మనల్ని గోధుమలు కూడా పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. గోధుమలు మంచిగా ఉపయోగిస్తారు. గోధుమలు నాటింది ఎక్కడ? పొలంలోనే. గురుగులు నాటింది కూడా వేరు పొలాల. ప్రైజ్ ది లార్డ్. వేరు పొలాల అంటే కాదు, ఒకే పొలంలో గురుగులను నాటారు, గోధుమలు కూడా నాటారు. ఈరోజు మీ అందరికీ తెలియజేసేది అంటే సంఘం ఒక్కటే, కానీ సంఘంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారనేది ఒక్కసారి మీరు చూసుకోవాలి. సంఘంలో గురుగులు లాంటి వాళ్ళు కూడా ఉంటారు, గోధుమలు లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ గురుగులు నాటబడుతున్నాయి, గోధుమలు కూడా దీనికి నీళ్ళు అందించబడుతున్నాయి, దీనికి బలం మందు అందించబడుతుంది. ఇది గోధుమలు కానీ గురుగులు కానీ రెండిటికి బలమైన ఆహారం అందించబడుతుంది. ఏంటిది? తోట యజమానుడు ఒక రైతు ఏం చేస్తాడు? వేసినప్పుడు చెట్లన్నిటికీ మందు కొట్టాలి కదా. అలాగే ఈ గోధుమలు కూడా బలమైన మందు కొడుతున్నాడు. వాటితో పాటు దీనికి కూడా ఆ మందు ప్రతిరోజు నీళ్లు పెడుతున్నాడు. కలుపు మొక్కలు వస్తే ఆ పొలంలో తీసేస్తున్నాడు. కానీ చివరికి వీటి ఫలం ఎలా ఉందంటే, ఒకటేమో యజమానుడి ఇంటికి తీసుకెళ్ళినాయి, ఇంకోటేమో అగ్నిలోకి వెళ్ళాయి. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, సంఘంలో మనం అందరం ఉంటాము, మందిరంలో అందరం ఉంటాము, కానీ వాళ్ళ ఫలాలు ఎలాగుంటున్నాయి అది నేను మీతో చెప్పకపోయినా మీకు తెలిసిద్ది. ఈరోజు నా ఫలం అనేది ఎలాగుంది? గోధుమలాగా నేను ఫలిస్తున్నానా, గురుగుల్లాగా ఫలిస్తున్నానా? ఎక్కడున్నావు నువ్వు? ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు. ఎక్కడైనా ఉన్నావా? అందరు ఇక్కడే ఉండరు కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రాణము, ఆత్మ, శరీరం మొత్తం ఏడే ఉన్నాయి కదా. ఆత్మ ఏడన్నా సంచరిస్తుందా? వర్షం పడింది, ఇంటికాడ బట్టలు ఆరేసాను, పొద్దున్న ఎండేమో బాగా పెట్టా కొట్టింది. ఈరోజు ఎండ వర్షం రాదనుకున్నాం, కానీ మబ్బు పట్టింది. ఇంటికాడ బట్టలు ఆరేసామా లేదా అని ఆలోచనలో, ఇంటికాడ బయట ఏమైనా వస్తువులు పెట్టామా, ఇంటికి తలుపు వేసామా? దయచేసి అన్ని శరీరం మాత్రం ఏడే ఉంది, ఆత్మ మాత్రం బాబూజీ నగర్లో సంచరిస్తుంది. కానీ మీ ఆత్మను కూడా ఇక్కడికి తేండి. నీ ప్రాణము, ఆత్మ, శరీరం దేవుని మందిరంలో ఉండాలి. అయితే నా దేవుని ప్రియులరా, గోధుమలు ఒకే పొలంలో నాటబడ్డాయి, గురుగులు కూడా ఒకే పొలంలో నాటబడినవి. కానీ వీటి ఫలింపు చివరికి ఎలాగుందంటే, ఒకటేమో ఏడకెళ్ళిందంట, అంటే యజమానుడి ఇంటికి వెళ్ళిపోయినాయి. అంతే కదా. అక్కడ కొట్లన్నా, ఇప్పుడు మనం సపోజ్ ఏమైనా వరేసామనుకో,
వరి మన చేతికి వచ్చిన దానికి ఎక్కడికి తీసుకెళ్తాం? ఇంట్లో ప్లేస్ చాలేదు అనుకో, ఆ కొట్టులో పెట్టుకుంటాం. అది కూడా మనదే కదా, మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. ఇది కూడా యజమానుడి హ్యాండ్ ఓవర్లోనే ఉంది, యజమానుడి ఇంటికి వెళ్ళినవి. కానీ గురుగులు ఏడికెళ్ళినాయి? అగ్నిలోకి వెళ్ళినాయి. ఈరోజు విచిత్రం ఏం తెలుసా? సంఘంలో కూడా ఇలాంటి వ్యక్తులే కనపడతారు. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో ఈ 2 వ్యక్తులు కనపడతారు. ఒకళ్ళేమో గోధుమలాగా ఉంటారు, ఒకళ్ళేమో గురుగుల్లాగా. ఈ గురుగు లక్షణం ఎప్పుడు కనపడిద్దంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడేమో గోధుమలాగా కనపడతా ఉంటాయి. ఎలాగా? పరిస్థితులన్నీ బాగుండి తినటానికి, ఉండటానికి, డబ్బు విషయంలో సమృద్ధిగా ఉంటే మనం కూడా గోధుమలాగే ఉంటాం. ఎప్పుడైతే పరిస్థితులు మారుతాయో, ఎప్పుడైతే కొన్ని శ్రమలు మన జీవితంలో ఇన్వాల్వ్ అవుతాయో, అప్పుడు ఈ గోధుమ ఏమైందంటే చిన్న చిన్నగా గురుగుల్లాగా కనపడతాయి. అంటే పరిస్థితులు మారినప్పుడు, పరిస్థితులు ఎదురైనప్పుడు మన లక్షణాలు కూడా మారుతాయి. కానీ గోధుమ లక్షణం అయితే ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అది అంతే ఉండిద్దంట. నా దేవుడి ప్రియులరా, ఈరోజు దేవుని సంఘంలో నాటబడి ఉన్నావు నువ్వు. ఈరోజు ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, విమర్శించుకో. నా ఫలింపు గోధుమలాగుందా లేకపోతే గురుగుల్లాగుందా? గోధుమేమో అనేక మంది ఆహారానిగా మార్చబడిద్ది, గురుగులేమో దేంట్లోకి వెళ్తాయి? అగ్నిలోకి వెళ్తాయి. చూడటానికి నువ్వు ఇప్పుడు బాగానే ఉంటావు, కానీ రాను 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 నీ ఫలింపు వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎవరికైనా మేలుందా? ఎవరైనా దీవించబడతారా? చూడండి, బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఒకే సంఘంలో ఎదిగిన వాళ్ళు, ఒక దైవజనుడి కింద ఉన్నోళ్ళు, వాళ్ళ పరిస్థితులు రాను రాను ఎలాగ మారినాయి అంటే, ఒకళ్ళేమో గోధుమలాగా ఉన్నారు, ఒకళ్ళేమో గురుగులుగా మారిపోయారు. అందరికంటే గొప్పవాడు యేసుప్రభు. అవునా? యేసుప్రభు దగ్గర ఉన్న శిష్యుల్లో ఎవరున్నారు? ఇస్కరియోతు యోధా మనకు కనపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇస్కరియోతు యోధా ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడా, జరిగించలేదా? జరిగించలేదా? జరిగించాడు కదా. ఎక్కడ జరిగించాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. చూడు, ఎవరి గురించి? యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనుకుడి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరికి చెబుతున్నాడు దేవుడు? 12 మందిలో యోధా ఉన్నాడా లేడా? యేసు ప్రభు చేసే ప్రతి అద్భుతాన్ని చూశాడు. యేసు ప్రభుతో పాటు అంటూ కట్టబడే ఉన్నాడు. యేసు ప్రభు యాడికెళ్తే ఈ 12 మంది ఆడు ఉండేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈ 12 మంది యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ ఆయనతో పాటు ఉండేవాళ్ళు. ఆయన నోటి నుంచి వచ్చిన జీవ వాక్కులను వినేవాళ్ళు. అంతేకాదు, వీళ్ళ ద్వారా కూడా దేవుడు కొన్ని అద్భుతాలు జరిగించాడు, కొన్ని సూచక్రియలు జరిగించాడు. జరిగించిన తర్వాత రాను రాను వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, కొంతమంది ఏమో గోధుమలుగా ఉన్నారు, ఈ వ్యక్తి ఏమయ్యాడు? గురుగులైపోయారు. అంటే తన స్వభావం ఎలా మారిందంటే, వాళ్ళేమో ప్రయోజనకరంగా మారారు, దీవెనకరంగా ఉన్నారు.
ఈ యోధ అనే వ్యక్తి ఎలా ఉన్నాడు? శాపాన్ని అనుభవిస్తా శాపంలోకి వెళ్ళిపోయి దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు. నేను చెప్తున్నా, సంఘంలోనే ఉంటారు అందరూ, దేవుని మందిరంలోనే ఉంటారు, కానీ వాళ్ళ ఫలింపు ఎలా ఉందో ఒకసారి సరిదిద్దుకోవాలి, సరిచూసుకోవాలి. నువ్వు వాక్యం వింటున్నావు, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, దేవుని మందిరంలో నీకంటే పరిచర్య ఎవ్వరు చేయరు అన్నంతగా పరిచర్య చేస్తున్నావు. ఏదైనా నీ తర్వాతే దేవుని మందిరంలో అని జనం అంతా నీ గురించి అనుకునేటట్టుగా నువ్వు పరిచర్య చేస్తున్నావు. మంచిది. కానీ కొన్ని పరిస్థితులు మారినప్పుడు, కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ గోధుమ గింజ గురిగింజ అవుతుందంట, గురుగులైపోతున్నాయి అంట. చూడటానికి బాగానే ఉన్నావు అని పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఎలాగున్నావంటే గోధుమ గింజలా కనపడుతున్నావు. నువ్వు ఎలాగున్నావు? నా దగ్గర ఒక ఫోటో ఉంది, కనపడిద్దో లేదో తెలీదు. ఈ ఫోటో మామూలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, చదువుకున్నారు కదా. ఈ రెండు చూడండి, ఒకటేమో గోధుమలా కనపడుతుంది, ఇది అదిగో తమ్ముడు చూపించాడు చూడండి, కనపడుతుందా? ఒకవేళ కనపడకపోతే తర్వాత వచ్చి అడగండి, చూపిస్తారు. దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం కనపడింది. రెండు ఎలాగుండి? ఒకలాగే. యేసుప్రభు అందరూ బాగున్నారులే, ఆయనకి తెలీదా ఎవరి మైండ్ ఎప్పుడు మారిద్దని? కానీ మనం చూడటానికి ఎలా ఉంది? 12 మంది ఒకలాగే ఉన్నారు, 12 మంది దేవుని సేవ చేస్తారు, 12 మంది దేవుని కొరకు నిలబడతారు అనుకున్నారు. 12 మందిలో ఒకడు త్రోవ తప్పాడు, దేవుని మార్గాన్ని విడిచి ఏమయ్యాడు? భ్రష్టుడయ్యాడు. ఒకే ఉపదేశం, ఒక ఆత్మీయ నాయకుడి కింద ఎదుగుతున్నారు, ఒకే బోధ వింటున్నారు, ఒకే సహవాసంలో కలుస్తున్నారు, కానీ వాళ్ళ ఫలింపు ఎలాగుంది? ఎలాగ మారుతుంది? నా దేవుని ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు, ఒకసారి నువ్వు విమర్శించుకో, ఆలోచించుకో. నిజంగా నేను ఎలాగున్నాను? పరిస్థితులన్నీ బాగున్నప్పుడేమో మంచిగా ఉంటున్నాను, ఏదైనా కొద్దిగా పరిస్థితి తారుమారైనప్పుడు, కొన్ని శోధనలు రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే నా ఆలోచన కానీ నా తలంపులు కానీ ఎలాగ మారుతున్నాయి? దేవునికి అనుకూలంగా నేను నడుస్తున్నానా? దేవుని దృష్టికి యథార్థంగా నేను నడుస్తున్నానా? లేకపోతే వీటినన్నిటిని బట్టి దేవుని దూషిస్తున్నానా? వీటన్నిటిని బట్టి దేవుని ఎక్కడే నేను బాధ పెడుతున్నానా? అంటే మన ఫలింపు అనేది ఎలాగ ఉండాలో చూసుకోవాలని నా దేవుని ప్రియులారా. దేవుని మందిరానికి వస్తున్నామంటే కాదు, మన ఫలింపు కూడా దినదినము నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలి. దినదినం నువ్వు క్షీణించిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. దినదినము క్రైస్తవుడు ఎలా ఉండాలంటే తాను ఎదుగుతూ, తాను నేర్చుకుంటూ నలుగురిని నడిపించే వ్యక్తిలాగా ఉండాలి. కానీ చిత్రం ఏం తెలుసా? నీకంటే వెనకాల వచ్చినప్పుడు నీకు మాదిరి చూపించి ఇలా బ్రతకాలని నీకు చెప్పి ముందుకు వెళుతున్నాడు. కానీ సీనియరు ఎవరో బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలైనాయి, 5 సంవత్సరాలైనాయి, కొంతమందికి 20 సంవత్సరాలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. కానీ నీకంటే వెనకాల వచ్చిన వ్యక్తి ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళిపోతుంది. నువ్వేమో సరైన మాదిరి లేకుండా, సరైన ప్రవర్తన లేకుండా, ఎంత వాక్యం విన్నా నోటి మాట మారదు చాలా మందికి. ఎంత వాక్యం విన్నా, దేవుడు మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోండి అన్నప్పుడు దేవుని సన్నిధిలో తల ఊపుతాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాటికి వ్యతిరేకంగా మనం మారుతున్నాం, వాటి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం. నా దేవుని ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధిలో ఇప్పుడు ఎలాగైతే ఉన్నావో, దేవుని సన్నిధిలో నీ మాట తీరు ఎలాగైతే ఉందో, ఇంటి దగ్గర కూడా అలాగే ఉండాలి. ఇక్కడ ఎలా ఉంది నీ మాట, ఇంటి దగ్గర ఎలా ఉంది? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ ఆలోచన ఎలాగ ఉంది? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? ఇక లేచిన కానుంచి దేవుడే, పొద్దున్నే లగవాలి, ఇక్కడ నుంచి ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని కొంతమంది ఆలోచిస్తారు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు,
కాబట్టి ఈరోజు నేను పొద్దున్నే 3ంటికి ప్రార్థనకి లెగవాలి. ఓకే, 3ంటికి లేచిన తర్వాత 5ంటి దాకా ప్రార్థన చేసుకోవాలి. 1 గంట 2 గంటలు బైబిల్ చదువుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడు ప్లానింగ్, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏమంటారు దాన్ని, టైం టేబులే కదా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక టైం టేబుల్ రాసుకుంటారు. ఈరోజు చాలామంది రేపు సోమవారం నుంచి దేవుడితో ఎలాగ గడపాలి, సోమవారం పొద్దున్నే 3ంటికి లెగవాలి, ఫోన్ ఎక్కువసేపు చూడకూడదు, ఏంటిది పెందలకాడే పనుకోవాలి, పెందలకాడే పనుకొని పొద్దున్నే 3ంటికి లేచి ప్రార్థన చేసుకోవాలి, తర్వాత బైబిల్ చదువుకోవాలి. ఇక ఏదైనా ఇంట్లో పనులుంటే చక్కదిద్దుకోవాలి. ఇంట్లో భర్త కానీ పిల్లలందరూ కానీ పనులకి స్కూల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొద్ది సమయం ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ ఏం చేయాలి, బైబిల్ చదువుకోవాలి. సరే కొద్దిగా నిద్ర వచ్చింది అనుకో, నిద్ర పోవాలి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పిల్లలందరూ వస్తారు కదా, సాయంత్రం ఇంట్లో తిరణాలు ఉంటుంది కదా, ఈ తిరణాలు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, కొద్దిసేపు బైబిల్ చదువుకోవటమో లేకపోతే ఏదైనా దేవుని వాక్యం వినటమో. ఒక టైం టేబుల్ రాసుకుంటారా లేదా? ఏందండి అనుకోరా మీరు? అమ్మో, చాలా కష్టమే మీరు. కానీ కొంతమంది అనట్లేదుగా, అంటే మాకు ఏ ఆలోచన లేవులే, ఇలా ఉంటే పోయిద్దిలే మా జీవితం అనుకుంటున్నారేమో. కానీ కొంతమంది అనుకుంటారు, ఇది ఒక టైం టేబుల్ పెట్టుకుంటారు. సరే, దేవుడు కూడా అవకాశం ఇస్తాడు, ఆశపడుతుంది కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచాలని. పెందలకాడే పడుకున్నావు, ఆదివారం పెందలకాడే పడుకున్నావు, పొద్దున్నే నీకు మెలకు వచ్చినా రాకపోయినా దేవుడు లేపుతాడు. ఎంతమంది లేపాడు అలాగా? నన్ను చాలాసార్లు లేపాడు. ఒకవేళ నేను ఫోన్లో అలారం పెట్టుకోకపోయినా మనసులో ఒక మాట అనుకు, ప్రభా పొద్దున్నే లేపాయా అని కరెక్ట్గా అదే టైంకి చాలాసార్లు దేవుడు నన్ను లేపాడు. లేపినప్పుడు మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయగలనే ఇక మళ్ళీ నిద్ర వచ్చిందిగా. ఈ పోరాటం ఏంది, చాలా కష్టంగా ఉంది. ఇంట్లో వంట చేయమంటే పొద్దున్న సాయంత్రం దాకా ఏం చేస్తాం, ఇల్లుని కడుగంటే 10 సార్లు కడుగుతాం. అవునా? బజార్కి వెళ్ళి సరుకులు తెమ్మంటే ఒకసారి 2-3 సార్లు అయినా వెళ్ళి సరుకులు తెస్తాం. కానీ 10 నిమిషాల ప్రార్థనకి మనకి ఏదో పెద్ద పోరాటం లాగా ఉందని, సరే అయినా దేవుడిని అడిగాంగా, దేవుని సంతోషపెట్టాలి, పాస్టర్ గారిని సంతోషపెట్టాలి కాబట్టి 3ంటికి లేచి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయగలనే ఇక మళ్ళీ అమ్మన్నే. కొంతమంది అయితే ఆ పక్క మీదే ప్రార్థన చేసుకోగలనే, 10 నిమిషాలు ప్రార్థన చేసుకోగలనే చాలు, ఇక మళ్ళీ అమ్మన్నే నిద్ర వచ్చింది. సరే ప్రార్థన చేసుకున్నావు, నిద్రపోయావు, మళ్ళీ ఇంకో తీర్మానం ఉంది కదా, ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ చదువుకున్నాను. బైబిల్ తెస్తారా ఒక అధ్యాయం చదవగానే కొంతమందికి అయితేనేమో మళ్ళీ నిద్ర వచ్చింది, కొంతమందికి ఏమో అప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేయాలి, నాకు పలానా సమస్య ఉంది, లేదు ఇప్పుడు పలానా చోటకి వెళ్ళాలి. ఎప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు బైబిల్ ఎంతమందికి రాలేదు ఆలోచనలో? ప్రార్థనలో ఉన్నప్పుడు వచ్చే ప్రార్థన చేసినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి అనే ఆలోచనలో. ఇలాగా మన జీవన వ్యవస్థ, దేవుని సన్నిధిలో ఒక టైం టేబుల్ రాసుకుంటాం, ఇంటికి వెళ్ళిన టైం టేబుల్ మొత్తం మారిపోతే మళ్ళీ మంగళవారం నుంచి మన సొంత టైం టేబుల్ వచ్చేది. ఇక ఏంటిది, 3ంటికి లెగవాల్సింది 8ంటికి లెగవటం, 3ంటికి లెగవాల్సింది 8ంటికి లేచి అన్నం కూర హడావుడిగా ఉండి వాళ్ళని పంపించి మళ్ళీ నిద్రపోవటం, అది టైంపాస్. దేవుని ప్రియులారా, ఇది చెప్పుకోవడానికి సంతోషంగా ఉన్నా, కానీ ఇది మన ఆత్మీయ జీవితంలో పట్టిన దరిద్రం. ప్రైజ్ లార్డ్. మనకు తెలియకుండా మనల్ని వెంబడిస్తున్న దరిద్రం, దేవునితో సహవాసం, దేవునితో సాంగత్యం అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ప్రాముఖ్యం. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలోనే ఉంటున్నావు, దేవుని బిడ్డగానే కనపడుతున్నావు, సమాజానికి అంతే కనపడుతున్నావు, దైవజనుడికి అంతే కనపడుతున్నావు, చూడటానికేమో గోధుమల్లా కనపడుతున్నావు, కానీ మన ఫలింపు చివరికి గురుగుల్లాగా మారే అవకాశం ఉంది. చిన్న శోధన రాగానే ఎమ్మనే వ్యతిరేకమైన ఆలోచనలు, చిన్న శోధన రాగానే దేవుని దూషించటం,
చిన్న శోధన రాగల దేవుడిని, విచిత్రం ఏం తెలుసా, కొంతమంది పాస్టర్ గారి మీద దేవుడి మీద అలిగేలు కూడా ఉన్నారు. పాస్టర్ గారి మీద దేవుడి మీద, పాస్టర్ గారు ఒక వారం ప్రార్థన చేయడం మర్చిపోయాడా, ఏందక్క ప్రార్థన రాలేదంటే ఏం లేదులయ్యా చిన్న పని ఉండి ఆగాను. తర్వాత నాకు తెలిసింది మ్యాటర్, ఎందుకు పలానక్క ప్రార్థనకు రాలేదంటే, పాస్టర్ గారు నువ్వు మన ప్రార్థన చేయలేదంట, అందుకు అక్క కొద్దిగా బాధపడింది, అందుకు ప్రార్థన రాదు. రే, నాకేదో ఏదైనా నడవడిగా పని ఉండి, లేకపోతే ఏదైనా కోటానికి వెళ్ళాల్సి వచ్చిందండి. నేను చాలామందికి ఒక్కోసారి, మీరు చాలామందికి ప్రార్థన చేయకుండా నేను వెళ్ళిపోయా, ఏదైనా పని ఉండి ఫోన్ చేశారు, అయ్యా ప్రార్థన చేయంటాక నేను వేరే పరిచయం మీద వచ్చాను. అర్థం చేసుకున్న వాళ్ళేమో దేవుని సన్నిధిలో నిలబడతారు, అర్థం చేసుకున్న వాళ్ళు గురుగుల్లాగా ఎడగబోతారు. నేను ఆశించేది ఏంటంటే మీరు అందరూ గోధుమలాగే ఉండాలి, గురుగులాగా ఎవరు ఉండకూడదు. అది మనకి శాపాన్ని తెచ్చిద్ది. దేవుని ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే యోధాను మనకి కనబడతాడు, దేవుడితో ఉన్నవాడే. మనం ఎప్పుడైనా అద్భుతాలు చేసామా? మీరు చెప్పండి. మీరు ప్రార్థన చేస్తే ఎవరికైనా దయ్యం వదిలిందా? మీరు ప్రార్థన చేస్తే ఎవరైనా రోగాలు జరిగి ఉన్నా, ఒకవేళ ఒకటో రెండో సరే జరిగినాయి, నువ్వు ప్రార్థన చేసే విత్ సెకండ్లోనే కుంటూరు నడుచుకుంటూ పోయాడు అనుకో, అది ఎప్పుడైనా జరిగిందా? జరగల, అవునా? అవి ఒకవేళ జరిగినాయి అనుకో, నువ్వెంకేం చేస్తావు? దేవుడితో ఎక్కువగా సహవాసం చేయాలి, దేవుడితో ఎక్కువ సాంగత్యం అనేది చేయాలి. కానీ ఈ యోధ ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగాలను, ఎవరైతే ఏ సమస్య ఉన్నాడో వాళ్ళందరినీ బాగు చేసిన వ్యక్తి. అంటే దేవుడు తర్వాత ఒక దైవజనుడిగా, దేవుని పాత్రగా సిద్ధపడిన వ్యక్తి, గోధుమలా కనపడుతున్న వ్యక్తి ఏమయ్యాడు? గురుగులాగా మారిపోయాడు. లూకాసు వార్తలో ఒక మాట ఉంది చూడండి, వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 34వ వచనం. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడును. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూడా చూడండి, అక్కడ చూడండి ఎవరున్నారంట? ఒక మంచం మీద ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళేమో ఆత్మీయులు, ఒకళ్ళేమో చదువక్క. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడినను. శిష్యులు, ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వానితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే నా దేవుని ప్రియులారా, ఇప్పుడు చదువుకున్న 34వ వచనంలో ప్రభువు ఏమంటాడంటే, ఇద్దరు ఒకే మంచం మీద ఉన్నారు, అంటే మనలాగే ఇద్దరం ఒకే సన్నిధిలో ఉన్నాం. నీ పక్కనున్న వ్యక్తి ఏమో రక్షణ పొందుకొని ఉన్నాడు, నువ్వేమో రక్షణ తీసుకోలేదు. అయితే దేవుడు రాకడొచ్చినప్పుడు నీ పక్కన కూర్చున్న మీ వదిన కానీ, మీ అత్త కానీ, మీ తోడు కోడలు కానీ, మీ ఆడబిడ్డ కానీ, నీ పక్కన కూర్చున్న ఎవరైనా దేవుడు రాకడొచ్చిందనుకో వాళ్ళంతే ఎత్తబడతారు. పక్కన కూర్చున్నావే నువ్వు, అంతే విడవబడతావు. నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో, దీన్ని కూడా మనం ఒక ఆలోచించండి. ప్రభు ఏమంటాడంటే, ఇద్దరు ఒకే మంచం మీద ఉన్నారు, అంటే ఇద్దరు ఒకే సంఘంలో ఉన్నట్టుగానే భావించండి. ఇద్దరు ఒకే సంఘంలో ఉన్నారు, కానీ ఒకళ్ళేమో ఎత్తబడ్డారు, ఒకళ్ళేమో విడవబడ్డారు. కారణం ఏంటిది? మరి ఇద్దరు ఎందుకు ఎత్తబడలేదు? ఇద్దరు ఎందుకు విడవబడలేదు? ఒకళ్ళేమో రక్షణ తీసుకున్నారు, ఒకళ్ళేమో వాళ్ళ ఫలింపు గోధుమల్లాగా ఉంది, రెండో వాళ్ళ ఫలింపు గురుగుల్లాగా ఉంది. నా దేవుని ప్రియులారా, ఇలా బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తే చాలా ఎన్నో సంగతుల్లో సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎవరు నివసించారు? లోతు, తన భార్య, తన పిల్లలు. అవునా? లోతేమో దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, తన భార్య ఒకే కుటుంబంలోనే ఉన్నారు.
ఒకే కుటుంబంలో ఉన్నారు, కానీ ఒకళ్ళు ఎలాగున్నారు? ఒకళ్ళేమో దేవుని కోసం ముందుకు పరిగెత్తితే, ఒకళ్ళేమో లోకం కోసం వెనక్కి తిరిగారు. ప్రభు అంటాడు, నాగటి మీద చేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదంట. దేవుని కోసం నువ్వు ఒక అడుగు ముందుకేసావు, దేవుని పని చేయాలని ఒక చెయ్యి ముందుకేసావు, చెయ్యి వేసిన నువ్వు దాన్ని విడిచిపెట్టకూడదు. ప్రాణం పోయేంత వరకు నువ్వు దేవునికి ఇచ్చిన ఏ పరిచర్య అయినా, ఏ సేవ అయినా దాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. నీకు చిన్న పరిచర్యే, అంట్లు దోవే పరిచర్య కానీ, బాత్రూమ్ శుభ్రం చేసే పరిచర్య కానీ, మందిరాన్ని శుభ్రం చేసే పరిచర్య, ఏ పరిచర్య ప్రభువు నీకు ఇచ్చాడో దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి మెండైన దేవుడు. నా దేవుని ప్రియులు, ఒకవేళ మనకి ఆ ఆశీర్వాదం ఇక్కడ కనబడకపోయినా, నేను ఆశీర్వాదం పరలోకంలో మనకి ఉన్నతంగా ఉండిద్ది, శ్రేష్టమైనదిగా ఉండిద్ది. మీ అందరికి చెప్తున్నా ఒకే ఒక మాట, ఈరోజు దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నువ్వు, దేవుని సన్నిధిలో ఫలిస్తున్న నువ్వు, నీ ఫలింపు ఎలాగుంది? గురుగుల్లాగా ఉందా, గోధుమల్లాగా ఉందా? చూసుకోండి. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటామండి. పరిస్థితులే తారుమారినప్పుడు అప్పుడు నిజమైన క్రైస్తవంలో, లేకపోతే నామకార్థ క్రైస్తవంలో అప్పుడు కనపడతారు చాలామంది. ఎన్ని వచ్చినా ప్రభువుని విడిచిపెట్టుకుని ఉంటాడే, వాడే నిజమైన క్రైస్తవుడు. ఎన్ని వచ్చినా శోధనలు ఎక్కువ అవుతున్నాయని దేవుని సన్నిధికి ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వాళ్ళతో మనకు తీసుకెళ్ళండి. ఇక వాళ్ళు మనం ఎలాగ ఎక్కేసుకోవాలంటే, ఇల్లు గురుగులు గోధుమలు కాదు, గురుగులు కిందే లెక్కేసుకోవాలి. ఎన్ని వచ్చినా ప్రభువుని విడిచిపెట్టుకుని ఉంటారే, వాడండి ఆ వ్యక్తి నిజమైన క్రైస్తవుడు, దేవుని కోసం బ్రతికే వ్యక్తి. చివరికి ఒక మాట చెప్తాను. వాతావరణం ఎందుకు కొద్దిగా మీకు ఉమ్మదంగా ఉందా? నాకు ఫ్యాన్ తిరుగుతున్నా కూడా ఉమ్మదంగానే ఉన్నట్టుంది. సరే, ఏది ఏమైనా ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. 1 సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూస్తారా? ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి. జనుల విషయమై యాజకులు చేయొచ్చు వచ్చిన పని ఏమనగా, చాలు. ఏలీ కుమారులు యెహోవాను ఎలా ఉన్నారంట? మిక్కిలి. ఇప్పుడు సమూయేలు ఎక్కడున్నాడు? ఏలీ దగ్గర ఉన్నాడు కదా. ఇప్పుడు తండ్రికి ఎవరు ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు? పిల్లలా, బయటోళ్ళ? చెప్పండి. పిల్లలే కదా? పిల్ల కాదా? కన్న బిడ్డలే. తండ్రికి ఎక్కువగా దైవజనుడు ఎక్కువగా ప్రేమించేది ఏంటంటే, నాకు తెలిసి ఆ సంఘ బిడ్డల మీద ప్రేమ ఉండిద్ది, తన రక్త సంబంధులైన బిడ్డల మీద కూడా ప్రేమ ఉండిద్ది. అయితే ఏలికి ఎక్కువగా సహవాసులు ఉన్న వాళ్ళు ఏలి కుమారులు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దగ్గరుండి తండ్రి చేసే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. వాళ్ళ తర్వాత వెనకాల వచ్చినాడు ఎవరు? సమూయేలు. సమూయేలు ఎలా ఉన్నాడంట? 26వ వచనంలో ఉండిద్ది. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఓకే, ఏలి పిల్లలు ఎలా ఉన్నారు? ఫస్ట్ కానీ చదువుతారు అది. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. సమూయేలు ఎలా ఉన్నాడు? యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు చూడండి, ఇద్దరు ఒక సంఘస్థులే. అంటే మన భాషలో ఇద్దరు ఒక సంఘస్థులే. ఇద్దరు దేవుని సన్నిధిలో పుట్టి పెరిగినోళ్ళే. కానీ లేఖనం ఏం చెప్పింది తెలుసా? ఏలి కుమారులు యెహోవాను ఎరగలేదంట. ఎరగపోవటం అంటే ఏంది?
అంటే అసలు దేవుడు ఎవరనేది కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారంట. పలానా వాళ్ళు నీకు తెలుసు అంటే నాకు తెలియదు అన్న, వాళ్ళు ఎవరో నాకు ఎంతవరకు వాళ్ళని ఎరగలేదంట, అంటే ఎంతవరకు వాళ్ళని చూడలేదంట, వాళ్ళు ఎవరో కూడా మనకి. అంటే దేవుని బిడ్డలై ఉండి దేవుణ్ణి ఎరగలేదంట. అంటే దైవజనుల పిల్లలై ఉండి సమయాలు మాత్రం మనుషులు దయందు ఇద్దరు ఫలింపు ఎలా ఉంది? వీళ్ళిద్దరు ఫలింపు, ఒకళ్ళేమో గోధుమలాగా ఫలించారు, ఇంకొకళ్ళేమో గురుగుల్లాగా ఫలించారు. నేను మెట్టుకు ఒక 3 మాటలు చెప్పాను. ఫస్ట్ ఏమో యోధాను చూసుకోండి. దేవుని దగ్గర పెరిగిన వ్యక్తే, దేవుని సహవాసంలో ఉన్న వ్యక్తే, దేవుడి ద్వారా అంటే దేవుడిచ్చిన శక్తి ద్వారా అద్భుతాలు చేసిన వ్యక్తి ఎవరు? యూదా. కానీ చివరికి తన ఫలింపు ఎలాగ మారింది? గురుగుల్లాగా మారింది. లోతు భార్యను చూడండి. లోతు ఏమో దేవుడు చెప్పిన దానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. తన భార్య ఏమో ఏది ఆశించింది, ఏ లోకాన్ని ఆశించిందో ఆ లోకంలోనే ఉక్కు స్తంభం అయిపోయి, అవునా? ఏలీ పిల్లలు ఇద్దరు ఒకే సంఘంలో ఎదుగుతున్న బిడ్డలు, ఒకడేమో దీవించబడ్డాడు, ఒకడేమో నాశనకరంగా మారాడు. ఈరోజు నీ ఫలింపు ఒక్కసారి ఎలా ఉంది చూసుకోండి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఒకసారి నువ్వు ఎలాగున్నావో సరిదిద్దుకో. నా దేవుని ప్రియులు చూడటానికి బాగానే ఉంటాం. గోధుమలు ఎలా ఉండే, గురుగులు ఎలా ఉండే, రెండిట్లో ఏమైనా తేడా కనపడిందా? తేడా ఏమైనా కనపడిందా? కనపడదు. కానీ దాని ఫలింపు ఎలా కనపడింది? చివరికి ఇది నిజంగానేవి గురుగులురా, నిజంగానేవి గోధుమలు. దేవుని సన్నిధిలో నాటబడుతున్న నువ్వు తమ్ముడా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వర్తమానాన్ని వింటున్నావు, దేవుని సన్నిధిలో ఫలిస్తున్నావు. అయితే నీ ఫలింపు ఈరోజు ఎలాగుంది? ఎలాగ నువ్వు ఉన్నావు? గురుగుల్లాగే ఉంటున్నావా, లేకపోతే గోధుమల్లాగా ఉంటున్నావా? నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు గోధుమలాగే. ఇప్పుడు గురుగులతో ఎప్పుడైనా మీరు చపాతీలు చేసుకున్నారా? చెప్పండి అండి, చేసుకోలేదా? ఏందండి అట్ట చూస్తున్నారు? అసలు ఎటువంటివి కూడా మాకు తెలియదు ఎంతవరకు, నువ్వు చెప్పటమే. కానీ గోధుమ పిండితో అయితే పూరీలు చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, ఇంకేమేం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి కడుపు నిండిద్ది. గురుగులు అంటే అసలు మనకి ఎట్టుంటే కూడా తెలీదు, అది తింటే ఏమవుతాం కూడా. అంటే గోధుమలాగా ఒకవేళ నువ్వు బ్రతికేవనుకో, నిన్ను బట్టి అనేక మంది దీవించబడతారు, నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదించబడతారు. దేవుడు ఆశీర్వాదాలు రావటానికి కొన్ని కారణాలు అడ్డంగా ఉంటాయండి. మన ఫలింపులో, మన ఆత్మీయ జీవితంలో కొన్ని గురుగులకు సంబంధించిన లక్షణాలు కనబడతాయండి. అంటే లోకానికి సంబంధించిన లక్షణాలు. మనం ఎందుకు ఆశీర్వదించబడతలేదంటే, నీలో చేదైన వేరు నాటబడి ఉంది. చేదైన వేరు, దాన్ని ఏం చేయాలి? పీకేయాలి. కొంతమంది ఆ చేదైన వేర్లు చాలా పెట్టుకుంటారు. చాలా పెట్టుకొని, దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదు బ్రదరు? ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నా, పరిచర్య చేస్తున్నా, కానుకెత్తున్నా. ఓకే, ప్రభు ఏం చెప్పాడు? అదేనా చెప్పింది, ఇంకా ఏం చెప్పలేదు ప్రభు. ప్రభు ఏమన్నాడు? పాపం చేత పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టడానికి వస్తే దేవుడు ఆమెను క్షమించి ఏమన్నాడు? ఇంకను పాపం చేయి. ఈరోజు వేస్తే రక్తంలో కడగబడ్డావు అంటే నీ వస్త్రాలన్నీ తెల్లగా మారినాయి కాబట్టి మళ్ళీ నల్లగా అయ్యేదాకా పాపం చేసుకొని రా, ఈ వారం దినాలు మళ్ళీ నేను. కొంతమందికి ఈ ఆలోచనలు ఉంటాయి. ఈరోజు నేను ప్రభు శరీరత్తాల్లో పాపాలు కట్టుకున్నాను కాబట్టి నా పాపాలు మొత్తం తొలగించబడి తెల్లగా ఉండి వారానికి మళ్ళీ కొత్తగా పాపాలు చేసుకోవచ్చు.
నేను చెప్తున్నా, నీ ప్రవర్తన మారకుండా నువ్వు దీవించబడవు. నువ్వు దీవించబడాలంటే నీలో ఉన్న లొసుకులు సరిదిద్దబడాలి. నీలో ఉన్న వంకరితనం సరిదిద్దబడాలి. నీలో ఉన్న లోపాలు సరిదిద్దబడాలి. ఏ లోపంతో నువ్వు ఉన్నావో అందరికీ ఉంటాయండి. నా ముందుకు చెప్పకపోయినా కొంతమందికి కొన్ని మనసులో పెట్టుకుంటారు. పెద్ద తప్పులైనా చిన్న తప్పులైనా లోపాలు అనేవి ప్రతి ఒక్కరిలో కనబడతాయి. ఎందుకంటే మనం ఉంది పాప శరీరంలో, అవునా? ఇది ఏదో సందర్భంలో పాపం విషయంలో ప్రేరేపించిద్దా లేదా? ప్రేరేపించిద్ది. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. ప్రభువు ఏమంటాడంటే దాన్ని సరిదిద్దుకో. నీ పాపాన్ని నువ్వు సరిదిద్దుకో. నువ్వు ఎక్కడ నివసించినా నువ్వు పరిశుద్ధంగానే నివసించాలి. మనమైతేనేమో తెగ పాటలు పాడతాం, తెగ వాక్యాలు కూడా దంచి కొడతాం. మనకు తెలిసిన వాక్యాలు అసలు ఈ సాతానికి కూడా తెలుసు ఉంటే లేవో తెలీదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని, అబ్బా ఇంకేమున్నాయి, శత్రువును కూడా ప్రేమించమన్నాడు కదా. ప్రభు ఏమన్నాడు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. ఇవి మనకు తెలియనియా? తెలుసు కదా. ఈ సీను నిజంగా నీ జీవితంలో ఎంటర్ అయినప్పుడు అర్థమైంది. కుడి చెంప చూపిస్తావో లేకపోతే వాడికి కుడి చెంప, ఇది నిజంగా ఎదురైనప్పుడు పై చెప్పుకో ఏం చెబుతాం? కుడి చెంప కొడితే ఎడం చెంపని చూపించాలంటాం. ఈ సీన్ నిజంగా నీ జీవితంలో ఎంటర్ అయితే అప్పుడు అర్థమైంది. కొడతావో కొట్టించుకొని వస్తావో. ఇప్పుడు దాకా బాగానే ఉంటావు దేవుని సన్నిధి. నిజంగా మనం దీన మనసు కలిగి బ్రతకాలి, దీనులాగా నివసించాలి. చాలా మనం ఒక ఉదాహరణ చెబుతాడు. అది ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకు కూడా అంత పూర్తి గుర్తులేదు. గుర్తున్నంతవాడికి చెప్పి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి కూర్చోండి. అయిపోయింది. ప్రార్థనలు ఏకీభవించకుండా మోకాళ్ళ మీదకి రానండి. చిన్న మోకాళ్ళు ఎత్తారే, నిలువు మోకాళ్ళు కాకుండా. ప్రైజ్ ది లార్డ్. వేసారా? కొంతమంది సపోర్ట్ కావాలేమో. సపోర్ట్లు ఎవరికి అవసరం లేదుగా. మోకాళ్ళ మీదకి వచ్చారా? మీ చేతులందరూ పైకి ఎత్తండి. 2 చేతులు పైకి ఎత్తండి. ప్రార్థన చేయమాకండి. నేను ప్రార్థన చేయమనలా, ప్రార్థన చేద్దాం. నా వైపు చూడండి. పైకి ఎత్తండి, 2 చేతులు పైకి ఎత్తండి. అందరు ఎత్తారా? చిన్నపిల్లలు కూడా ఎత్తారు, ఒక్కొక్కరు ఇద్దరు. ఈ 2 చేతుల్లో ఒక ఎడం చేయి కింద దించండి. ఎడం చేయి దించారా? ఎడం చేయి కింద దించమన్నాను, కుడి చెయ్యి పైకి లేపమన్నా. నా వైపు మీ చేతులు ఇట్లా చూపించండి. చేతులు ఒప్పండి. ఇంకా ఆపండి. ఈ చెయ్యి ఉంది కదా, ఈ చేతిని ఇట్లా పెట్టండి, నిటారుగా పెట్టండి. చేతులు నొప్పులు వస్తున్నాయి, దించమన్నా చెప్పయ్యా. ఇట్లా పెట్టండి, కొద్ది కిందకి దించండి, ఇంకొద్ది కిందకి దించండి. దించారు అందరూ? దించారు కదా. నా వైపు చూడండి. ఒకసారి మీ చేతి వైపు చూసుకోండి. చూసుకున్నారా? బాగానే ఉందా? కుర్చీలో వాళ్ళు లైన్లో ఉండరా? ఆఫ్లో ఉండరా? దించారు కదా. మీ ఈ 2 ఏళ్ళు ఉంటాయి చూడండి. ఈ 2 ఏళ్ళు దగ్గర రానివ్వండి. దగ్గరికి కొద్దిగా దగ్గర దాన్ని.
ముఖం దగ్గరదా అండి, ఇంకా దగ్గరదా అండి, ఇంకొద్ది దగ్గర రండి, ఇంకొద్ది దగ్గర తీసుకొని రండి, ఇంకొద్దిగా, ఇంకా దగ్గరదా అండి, ఇంకా దగ్గరదా అండి, దగ్గరదా అండి. అది చేసి గడ్డ మీద పెట్టండి. ఏదండి నా చెయ్యి ఆడుంది, మీరేం ఆడబట్టుకున్నారు? ఇంకా చాలా మంది చేతులు ఆడే ఉంటాయి. నేనేమన్నాను, మీ చెయ్యి తీసుకొని ఇది గెడమా, మరి ఇక్కడ ఎందుకు పట్టుకున్నారు? కొంతమంది కొంతమంది ఏడే పెట్టున్నారు. నేనేమన్నాను, చెయ్యి తీసుకొని గెడ్డం దగ్గర దానన్నా, కానీ ఇంకా ఇంకా చాలా మంది ఆడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది మీ అందరికి అర్థమై ఉండొచ్చు, అవునా? మనం చెప్పే మాట కన్నా చేసే ప్రవర్తనే సమాజం చూసిద్ది. మాటలు చెప్పడం కాదండి, ప్రవర్తన చూపించాలి క్రైస్తవుడిగా. దేవుని సన్నిధిలో నాటపడుతున్న నువ్వు, నీ ఫలింపు ఈరోజు ఎలాగుంది? గురుగుల్లాగా ఉందా, లేకపోతే గోధుమల్లాగా ఉందా? చూడటానికి పచ్చగా ఫలిస్తున్నావు, చూడటానికి గోధుమలాగా కనబడుతున్నావు, కానీ చివరికి నీ ఫలింపు ఎలా ఉంది? గురుగుల్లాగా మారుతుంది. నా దేవుని ప్రియులరా, ఈరోజు దేవుడు అంటాడు, ఒకవేళ నువ్వు అదే గురుగుల్లాగా ఫలించావో, అదే గురుగుల్లాగా నీ జీవితం నువ్వు మార్చుకోకుండా అంతే ఉన్నావో, చివరికి నువ్వు నరకానికే వెళ్ళవాలి. కాకుండా గురుగులాగా నిన్ను గోధుమలాగా ఫలించాలి, గోధుమలాగా జీవించాలి. దేవుని సన్నిధిలో ఎలాగైతే ఉన్నానో, దేవుని వాక్యం నాకు ఏదైతే సరిదిద్దుకోమని చెప్తుందో వాటన్నిటిని సరిదిద్దుకొని దేవుని దృష్టికి యథార్థంగా కనుక బ్రతికితే, నా దేవుని ప్రియులరా, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు, నేను దీవించడం మొదలు పెడతాడు. కానీ నువ్వు సరిదిద్దుకోవాల్సింది నీ ప్రవర్తన. గోధుమలాగా నువ్వు ఫలించాలి, గురుగుల్లా కాదు. గురుగులు లోక సంబంధులు, వాడు దుష్టుడి కిరీలయ్యి, నీలో ఎందుకవి? ఎంత వాక్యం విన్నా కూడా నువ్వు ఫలించుకొని ఉన్నావు అనుకో, నిజంగా చెప్తున్నా, నిన్ను బట్టి దేవుడు కూడా సంతోషించడంట, నిన్ను బట్టి దేవుడు కూడా ఆనందించడు. కొంతమంది స్థలాలు మారితే ప్రవర్తన మారుతాయండి. స్థలాలు మారితే, ఇక నుంచి నువ్వు హైదరాబాద్ వెళ్ళావా, ఆ ప్రవర్తన తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటావు. ఏంటంటే కల్చర్, అక్కడ వాతావరణం ఇంతే ఉండిద్దన్నా, అక్కడ వాతావరణం ఇంతే ఉండిద్దని దేవుని సన్నిధికి వచ్చినప్పుడేమో ఆ మధ్యలో తీసేయండి అయ్యా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడేమో దేవుని బిడ్డలా కనపడతావు. మళ్ళీ ఇంటికి పోగలనే, మళ్ళీ స్కూల్కి పోగలనే, మళ్ళీ కాలేజీకి పోగలనే, నువ్వు చేసే పని స్థలంకి వెళ్ళగలనే, నీ ఆలోచన వ్యవస్థ మొత్తం దేవుని సన్నిధిలో. దేవుడు ఏం చెప్పాడు? మనం గోధుమలాగా ఫలించాలని అనుకుంటాం, ప్లేస్ మారలనే. నువ్వు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళగలనే, వెంటనే గురుగుల స్వభావం కనపడింది మనలో, గురుగుల స్వభావం. నా దేవుని ప్రియులరా, దయచేసి ఎవరు అలా ఉండమాకండి. నువ్వు గోధుమలాగే నాటబడ్డావు, గోధుమలాగే నువ్వు ఫలించాలి, గోధుమలాగే అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుని సన్నిధిలో నాటబడి, దేవుని వర్తమానాన్ని విని, దేవుని వాక్యాన్ని విని కూడా నువ్వు ప్రవర్తన సరిదిద్దుకోకుండా ఉన్నావా, నిజంగా చెప్తున్నా, నీ మీద దేవుని ఆశీర్వాదం రాదు, కానీ దేవుడి శాపమే వచ్చింది. దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతాం. లోపాలు సరిదిద్దుకొని, పాపాలు సరిదిద్దుకొని కనుక దేవుని సన్నిధిలో ఉండి గోధుమలాగా ఫలించావా, దీవించబడతావు. మంచి గోధుమలాగా మనం ఫలించాలండి. కొంతమంది ఫలింపుల్లో మార్పులు ఉంటాయి, సరిగ్గా ఫలించరు. ఎంత వాక్యం అన్నా కూడా సరిదిద్దుకోలేని బ్రతుకులు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఎంత ఉన్నా కూడా నీ లోపం సరిదిద్దుకోరా, నిన్ను దీవిస్తానంటే సరిదిద్దుకో.
సరిదిద్దుకుంటేనే కదండి దేవుని ఆశీర్వాదం. ఇప్పుడు నీకు వాటర్ అవుతున్నాయండి, నీకు బాగా వాటర్ అవుతుంది. నా దగ్గర ఒక గ్లాస్ ఉంది. ఇది ఎలాగుంది? ఎంటీగా ఉంది, దుమ్ము ఉంది దీంట్లో. ఎంతమందికి మంచిలో అవుతున్నాయి? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమందికి మంచిలో అవుతున్నాయి? అవట్లేదా? ఎవరికి మంచిలో అవట్లేదా? అసలు ఎప్పుడు తాగరా మీరు? ఇక వాటర్ తాగుతారు కదా. ఇప్పుడు ఎవరికైనా అవుతున్నాయా? నీ కడుపు నిండాలి కదా, వాటర్ తాగాలి కదా. నా దగ్గర వాటర్ బాటిల్ ఏముంది, మీ అందరూ ఇప్పుడు మంచిలు ఇస్తాను, నేను ఇచ్చే వాటర్ మీరు తాగండి. నీళ్ళు బాగానే ఉన్నాయి, చూడండి. ఇప్పుడు మీలో ఒకరికి ఇస్తాను, మీరు ఆ వాటర్ తాగాలి. గ్లాసు బాగానే ఉందండి. అన్న ఒకసారి ఇట్రా అన్న, ఈ వాటర్ తాగన్నా. గుక్క తాగన్నా. చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. తాగావా? ఎలా ఉండే? వాటర్ లాగే ఉండి, బాగానే ఉండి. ఇంకా నేను తాగమంటే మొత్తం తాగుతాడు. నీటికి చెప్తా. ఇదేంటిది చూడండి. ఎప్పుడు ఇస్తే తాగుతాడా? తాగుతారా? మీరు తాగండి. తాగక్క, నేను ఎత్తున్నాను కాదులే కానీ తాగండి. కడుపు నిండిద్దా? హీరోలు పోయి కిడ్నీలో చేరినాయి అనుకో, మళ్ళీ నా మీదకి వస్తారేమో. ఎంత ఫస్ట్ ఇచ్చిన వాటరు, ఈ వాటరు మురికిగా ఉండే, అవునా? మన జీవితం కూడా ఇలా మురికి కట్టుకుని దుమ్ముతో ధూళితో ఉన్నప్పుడు నీ ద్వారా ఎవరైనా దీవించబడతారా? ఇప్పుడు దీంట్లో వాటర్ ఫ్రెష్ ఇస్తే తాగుతారు. ఎందుకు? దీంట్లో ఏ కల్ముషం, ఏ దుమ్ము లేదు. ఇది కడుపు నిండిద్ది. ఇది నిండుతాయా? నీళ్ళే కదండి. నేనేమన్నా దీన్ని పానకం ఏమైనా పోసానా? ఏం పోయిల్లా. కానీ దీంట్లో ఏమేం కలుషితమై ఉంది? మట్టి. ఈ నీళ్ళు తాగుతామా? ఇచ్చినోడు వైపుకి 5-6 సార్లు కింద చూస్తాం. ఎవరన్నా మన ఇంటికి వెళ్ళామా, దాంట్లో చిన్న చేమ వచ్చినా తాగం. సరే చేమ కాదు, పైన ఏమన్నా గ్లాస్ తొడకుండా ఇచ్చారా, చూసి పక్కన పెట్టి ఏందన్నా వాటర్ తాగలండి, నాకు ఇప్పుడేం అవ్వట్లేదు లెక్క, ఆల్రెడీ వాటర్ అవుతున్నాయి. దాన్ని చూస్తే చెప్తున్నా, నిన్ను బట్టి అనేక మంది దీవించబడాలన్నా, నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదించబడాలన్నా నువ్వు శుభ్రంగా ఉండాలి. అప్పుడు నీలోకి దేవుని జీవజలం అనేది వచ్చింది. అప్పుడు దాన్ని తాగిన ప్రతి ఒక్కళ్ళు తృప్తి చెందుతారు, దీవించబడతారు. రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో సరిదిద్దుకోండి. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు. నువ్వు ఫలించాల్సింది ఇక నుంచి గోధుమలాగా నువ్వు ఫలించాలి. ఇప్పుడు కూడా నేను గురుకుల్లాగా ఉంటానంటే గురుకులు పాఠశాల చేరటమే, ఇక్కడొద్దు. నువ్వు మహోన్నతిని విద్య నీకు అవసరంలా. నీ జీవితాన్ని మార్చుకోలేనప్పుడు, నీ బ్రతుకుని మార్చుకోలేనప్పుడు నీ జీవితం గురుకుల్లాగే ఉంటుంది. చివరికి నీ జీవితం ఏమైంది? అగ్నికే దారి తీసిద్ది. సరిదిద్దుకోండి. లోపాలు అందరిలో ఉంటాయి, లోపాలు ఉంటాయి, కానీ సరిదిద్దుకునేవాడు దీవించబడతాడు. ఎవరైతే పాపాన్ని విడిచిపెడతాడో, బలహీనతలను విడిచిపెడతాడో వాడు దీవించబడతాడు. అవి ఎంతే పెట్టుకుంటే దేవుని ఆశీర్వాదం మనలోకి వచ్చిద్దా? రాదు. నువ్వు దీవించేవాడు, నీ ద్వారా ఎవరు దీవెన నొందరు. నువ్వు సరిదిద్దబడాలి, లోపాలు సరిదిద్దబడాలి, వంకరితనాన్ని తీసివేయాలి. ఏ పాపం లేకుండా
నువ్వు జీవించే ప్రతి స్థలంలోనైనా, నువ్వు చర్చిలో ఉన్నా, పని దగ్గర ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, పని చేసే స్థలంలో ఉన్నా, నువ్వు ఎలా ఉండాలి? మంచి గోధుమలాగా ఫలించాలి, ఫలించాలి. అలా ఎవరైతే ఫలిస్తాడో వాడు దీవించబడతాడు, వాడు ఆశీర్వాదకరంగా ఉంటాడు, అనేక మంది దీవెనకరంగా ఉంటాడు. లోపాలు సరిదిద్దుకోకుండా దీవించు, నన్ను బాగు చేయి అంటే కష్టం, కష్టం. అందుకే యెషయా గ్రంథం 59 అధ్యాయంలో ఏమాట ఉంది? రక్షింప నేర్కొన్నట్లు ఎందుకంట రక్షింపనేరక ఎండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎందుకో చెబుతున్నాడు ఏనండి, మీ దోషములు ఏంటిది? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంత వర్షం పడింది కదా, వర్షం పడింది కదా, మన మీద పడింది వర్షం. ఎందుకు? రేకులు అడ్డం అవటం వల్ల, వర్షం వల్ల. రేకులు లేకపోతే అందరం తడిసిపోయేవాళ్ళం, అవునా కదా? ఇదే సాదృశ్యం. నీ ప్రార్థన దేవుని సన్నిధికి పోకుండా ఉండాలంటే నీ పాపాలు, వర్షం పడకుండా మనకి వర్షానికి మధ్యలో రేకులు ఎలా అయితే అడ్డం వచ్చినాయో, నీ ప్రార్థన దేవుని సన్నిధికి పోకుండా నీ పాపాలు అడ్డుగా ఉన్నాయి, అడ్డుగా ఉన్నాయి. పెద్దగా బిల్డింగ్ కట్టుకోండి, పెద్ద స్లాబ్ వేసుకొని ఉన్నాయి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి పోకుండా పోవాలంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి పోవాలంటే ఏం చేయాలి? పాపమే, పాపాన్ని ఎవరైతే విడిచిపెడతాడో, లోపల ఎవరైతే సరిదిద్దుకుంటాడో వాడు దీవించబడతాడు. ఎక్కడే పెట్టుకొని ఎక్కడెక్కడే పెట్టుకొని దీవించమంటే దీవిస్తాడా? ఇప్పుడు నా సొక్కా నా జేబుకి హోల్ ఉందండి, బెజ్జం పడింది, దాంట్లో నేను పొట్టు చిల్లరపోతే ఉంటాయా పోతాయా? ఉంటాయా పోతాయా? పోతాయి కదా. దేవుడు ఆశీర్వాదాలు కూడా అంతే. నీలో చిన్న చిన్న బెజ్జాలు ఉండి అవి నువ్వు సరిదిద్దుకున్నావు అనుకో, దేవుడేసి ఆశీర్వాదం నిలబడిద్ది, దేవుడేసి ఆశీర్వాదం నిలబడిద్ది. హోల్స్ ఉండి కనుక ఏమైంది? జీవితం మొత్తం దేవుని ఆశీర్వాదాన్ని దేన్ని పొందుకోలేము. అందుకే సరిదిద్దుకోండి. దేవుని ఆశీర్వాదం మన మీదకి రాకుండా ఏ అయితే అడ్డుగా ఉన్నాయో, ఏ లోపాలు అడ్డుగా ఉన్నాయో, ఏ పాపాలు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్దుకో. నాతో చెప్పకపోయినా నీకు దేవుడికి తెలుసు, నీకు దేవుడికి తెలుసు ఏ లోపం అంటాం. కొంతమందిలో తెలియని ఈర్ష్య ఉండిద్ది. ఒకడు బాగుంటే ఓర్చుకోలేని మనసు, ఒకడు మనకంటే ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళినా కూడా పక్కనోడు చూసుకొని, చర్చిలో పాస్టర్ గారు కానీ లేకపోతే ఎవరన్నా పొగిడాడు అనుకో, ఇంకా ఈరోజు పాట చాలా బాగా పాడామని పాస్టర్ గారు కానీ పరిచారకులు ఎవరైనా పొగిడారు అనుకో, పక్కనే ఉంటుంది, పక్కనే ఉంటారు. ఆమె కంటే మేము బాగా పాడతాం. ఇంకా ఆమెమో ఆత్మలో పరవశించి పాడింది, నువ్వేమో జనాలు చాలా మనం చెప్పాడు కదా, విన్నారా? బలిపీఠం మీద పాట పాడితే, బలిపీఠమైన చర్చి మీద పాట పాడితే దేవుడు సంతోషించేటట్టుగా పాట పాడాలి. నేను ఎలా పాడుతున్నాను, నేను ఎలా నుంచున్నాను, ఏ రాగంలో పాడుతున్నాను, ఎక్కడ గమ్మకాలు ఎత్తున్నాను పాడామనుకో, జనాలు మెచ్చుకున్న దేవుడు మాత్రం మెచ్చుకోవడం. నాయన నీ పాట దేవుడు వినాలంటే నువ్వు ఆత్మలో పరవశిస్తా పాడాలి, అప్పుడు దీవించబడతావు. ఆ దేవుని ప్రియుల ఈ లోపాలు సరిదిద్దుకోండి, చిన్నదైనా పెద్దదైనా. ఏ లోపం నీలో ఉందో, లోపాలు ఉండేవా లేవా నాకు చెప్పకపోయినా ఒక్కొక్కరు ఒక్కొక్క లోపాలు ఉంటాయి. కొంతమందికి ఫోన్ అంటే రీల్స్ చూసి అలవాటు ఉండేది, కొంతమందికి సీరియల్ చూసే, కొంతమందికి చిన్నదానికి కూడా అబద్ధాలు ఆడే అలవాటు ఉండేది. మన కళ్ళ ముందే కనపడింది వాడు తప్పు చేశాడని, అది నమ్మ నేను చేయలేదంట. ప్రైజ్ లార్డ్, నేను చేయలేదన్న. మావాడు అమరు పిల్లోడు ఉన్నాడు కదా, వాడు నిద్రలో చిన్నపిల్లలంతా సహజమే కదా, వాళ్ళు నిద్రలో ప్యాస్ పోసుకోవాలంటే ఇబ్బంది.
చిన్నపిల్లలు. ఇక వాడు ఏం చేస్తాడంటే నిద్రలో ప్యాస్ పోసేసాడు. ప్యాస్ పోయగానే ఇక చేయకుండి, ఎందుకు పోసావురా నువ్వు, ఎందుకు పోసావంటే నేను కాదు చెల్లి పోసింది అన్నాడు. పోసింది ఒకడు, ఆ డైరీ కూడా తడిచింది, చెల్లి ఏమో వేరే చోట ఉంది. పోసింది ఎవరు అంటే అంటే వాడు చూడండి, అంటే అలాగే కొంతమంది కనబడతాయి అబద్ధాలు, లోపాలు కనబడతాయి, కానీ వాటిని ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రతి ఒక్క లోపం ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, లోపాలు సరిదిద్దుకోండి. నువ్వు ఫలించాల్సింది గోధుమలాగా, గురుగుల్లాగా నువ్వు ఫలించకూడదు. ఏ వంకరతనం ఉందో, ఏ ద్వేషం ఉందో, ఏ ఈర్ష్య ఉందో, ఏదైనా దేవుని ముందు విడిచిపెట్టండి. దేవుడి పాదాలు పట్టుకోండి. నువ్వు నిజంగా గోధుమలాగే ఫలిస్తావు. గోధుమలాగే అనేక మంది కడుపుని నింపుతావు. గోధుమలాగే అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు నిలబడతావు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఎందుకు ఎలాగ ఫలించాలి? వద్దులే, చర్చిలో గోధుమలాగా ఉన్నాం, ఇంటికి పోయిన తర్వాత అది గురువులాగా ఉన్నాం. ఇది బాగుంటుంది కదా, అప్పుడు లోకాన్ని సంతోషపెట్టవచ్చు, దేవుని కూడా. ఇక దేంట్లో ఇబ్బంది ఉండదు. ఉన్నాం అటగా. ఎలా ఉన్నాం? ఎలాగా? గోధుమలాగా ఫలించాలి. అప్పుడు ఆ సమయం వచ్చింది, దేవుడు దీవించే సమయం వచ్చింది, అప్పుడు దీవించబడతావు. లేకపోతే ఇక నిన్ను ఈడ్చుకొని పోవటమే. ఏడకే? అగ్నిలోకి. దయచేసి చెబుతున్నా, ఈరోజు నువ్వు దీవించబడకుండా ఇంకా నీ బ్రతుకులో కానీ ఆత్మీయ జీవితంలో కానీ ఏదైనా సమస్యలతో నువ్వు బాధపడుతుంటే వాటన్నిటిని సరిదిద్దుకో. దేవుడు అంట ఇంత ఉంచి ఒక్క మాట అని నీ సమయం దాకా నువ్వు చెప్పావు. దేవుడు అంట వీడిని మార్చాలి ఎట్టకట్ట అనగానే వాడు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? చిన్నపాటి బలహీనతను ఇస్తాడంట. నేను చెప్పాల, లేఖనం చెప్పింది. మనం బలారాధనలు చేతులు వేసేటప్పుడు ప్రభు ఏమన్నాడు? ప్రభు శరీరతాల్లో వివేచింపక తిని త్రాగువాడు శిక్షావధి కలుగు. దీనిలో అంటే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. చాలామంది బలహీనత ఏంది? రోగం ఏంది? చనిపోవటం ఏంది? 3 ఉన్నాయి కదా, బలహీనత, రోగం, డైరెక్ట్గా టికెటేక. అప్పుడు కూడా మాట వినకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చూస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశీర్వదించడానికి చూసినప్పుడు నీలో లోపాలు ఉండి అనుకో, చిన్న బలహీనత పెడతాడు. చిన్న బలహీనత, బీపీ కానీ షుగర్ కానీ పెడతాడు. ఈ బలహీనత ఎందుకు వచ్చింది? ఒకవేళ దేవుడు ఏమన్నా పెట్టాడా? లేదు, పరిస్థితులను బట్టి. అంటే కొద్దిగా మన ఆహారం తినకపోయినా, షుగర్ ఎక్కువగా తీసుకున్నా, దానివల్ల మనకి ఆ షుగర్ పెడితే అది వేరు. అన్నిట్లో బాగానే ఉంటాను, నాకు ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఎందుకు వచ్చిందంటే నువ్వు, నాకు తెలిసి ఏదో లోపం ఉంది నీలో, సరిదిద్దుకోవాలి. అప్పుడు కూడా మాట లేదనుకో, రోగమే పెడతాడు. అది ఏ రోగమో? కంపెనీ రోగమే పెడతాడు. కంపెనీ రోగాలు చాలా ఉన్నాయి. కంపెనీ రోగమే పెడతాడు, అసలు తగ్గదే కది. అప్పుడు కూడా నువ్వు సరిదిద్దుకోకుండా ఉన్నావు అనుకో, లోపాలు సరిదిద్దుకోకుండా ఉన్నావు అనుకో, ఇక నువ్వు ఎక్కడికి పాస్టర్ గారు ఫోన్ చేయండి రా, రాత్రి మనతో బాగానే మాట్లాడింది, కలిసి సీరియల్ చూసింది, అన్ని ముచ్చట్లు బాగానే చెప్పింది, పొద్దున్నే పాస్టర్ గారికి ఫోన్ చేయండి, కట్టం ముట్టిన కార్యక్రమం ప్రారంభించాలి. 3 దాటితే ఎందుకు ఈ మర్చిపోయి ఈ కూడా పట్టుకునే వాళ్ళు ఉంటారు మన వాళ్ళు. ఈ కూడా నేను చాలా చూసా. 3 దాటితే అన్నా, ఎవరన్నా దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు చెప్తారా? 3 దాటితే శవాన్ని ఎందుకు తీయకూడదు?
లేట్ అయినా ఇప్పుడు మనతో పాటు ఉన్న వ్యక్తే కదా, ఒకరోజు ఇంట్లో పెట్టుకుంటే ఏమైంది? 3 దాటితే ఎందుకు దిగకూడదు? 3 దాటితే మా ఊర్లోంచి బానీరు అంటారు. 3 కాలేదులే, ఇంకా మిమ్మల్ని బానిస్తాను. 3 దాటితే ఎందుకు దిగకూడదు? మామూలుగా దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమైనా ఉందా? నైట్ 10ంటికి చేసిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. సమాధి కార్యక్రమాలు నైట్ 10ంటికి కూడా చేసినవి కూడా ఉన్నాయి. ఒక్కోసారి సొంతగా మేమే వెళ్ళి గుంట తీసి సమాధి కార్యక్రమం గుంట తీసి లేకపోయి ఈ శవాల దగ్గర కొట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, మనిషి చనిపోతే చాలు ఏం ఆస్తి తేడుందో అది మేము ఇప్పుడు స్వాధీనపరుచుకోవాలి. మన పేటలో రీసెంట్గా ఒక మనిషి చనిపోయారు. ఆ మంచిది ఆత్మీయురాలు, 2 కోడళ్ళు ఉన్నారు. అయితే ఆమె ఏమందంటే 2 కొడుకులు కదా, ఒక కొడుకు వాళ్ళిద్దరు చనిపోయారు. మనవరాలను పెంచుకుంది, మనవరాలకి సగం, మిగతాది 2వ కోళ్ళకి. ఆ 2వ కోళ్ళు అసలు పట్టించుకోవాలా. మనిషి చనిపోయిందండి. ఎప్పుడైతే ఈ వార్త వినిందో వచ్చి చూసింది ఇంక లోపలికి వెళ్ళి బీరువా తాళాలు దోలాడుతుంది. బీరువా తాళాలు ఈ తెలివిగల వాళ్ళు కూడా ఆయన ఏం చేశాడని తీసి ముందుగానే దాచుకున్నాడు, లేకపోతే తీసి వేరే వాళ్ళ ఇంట్లో. అంటే శవాల దగ్గర ఇలాంటి ఈ ఆచారాలు దయచేసి మనకి లేవు. ఈ దింపుడు కళ్ళాలు, ఎత్తుడు కళ్ళాలు లేవు. మనోళ్ళు మాత్రం బాగా పట్టుకుంటారు. పాస్టర్ గారు నువ్వు చెప్పినా చెప్పకపోయినా మేము ఆ సమయంలో గురుకులం అవుతాం, దయచేసి నువ్వు ఇక మొత్తం ఇక మనకి అది. చాలామంది భోజనాలు పోయినప్పుడు దినం అప్పుడు ఇస్తురా కట్టు మడతేస్తారు. ఎందుకు మడతేస్తారు? ఓకే, తర్వాత సంవత్సరానికి పెడితే వస్తావుగా, సంవత్సరం పెడితే వస్తావుగా, లేదా ఈ మధ్యలో ఏమన్నా మళ్ళీ వాడు గుర్తుకొచ్చాడని ప్రార్థన పెట్టాను వస్తావుగా. మనం బావాడికి అందరూ పోయే మార్గం అదే కదా. క్రైస్తవుడు ప్రత్యేకంగా ఉండాలి. నేను చాలాసార్లు సమాధి కార్యక్రమం వెళ్ళాను. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ అటువంటి నీకు కావాలని ఇటు పెడతా. మీరు ఏదైనా అనుకోండి, రేపు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ ఇంటికి అంటే మాకు టెండర్ పెట్టావు ఫాస్టర్ గారు చూడండి. అది అడిగినప్పుడు నువ్వు వాడికి సువార్త చెప్పడానికి అవకాశం. ఎందుకని అటు పెడితే ఏమైతే రేపు నువ్వు చనిపోవని గ్యారెంటీ ఉందా? చాలామందిని అడిగినప్పుడు ఏందన్నారంటే అటు పెట్టావనుకో ఆ మరణం అయితే మనకు రాకుండా ఉండిద్ది, వాడికి వచ్చిన మరణం. నన్ను కొంతమంది అడిగినాయి. ఏ కారణమైనా మనకి రేపు పాస్టర్ గారితో భోజనానికి పోతే ఒకవేళ నాతో పాటు మీరు అందరు భోజనాల్లో కూర్చున్నారనుకో, పాస్టర్ గారు ఎటు పెడతారు, మనం ఎటు పెట్టాలి, ఆ డౌట్లు మొత్తం తీసేయండి చెప్పేది. ఒకవేళ నేను చెప్పేది వాక్యానుసారమైనా ఆచారాలు పాటించమని ఉందా? దేవుడు ఏమన్నాడు? నవ్వేవారింటికన్నా వచ్చేవారింటికి వెళ్ళు, ఓదార్చు, వాడికి ఆదరణ కలిగించు, వాడిని ధైర్యపరచు, దేవుడు ఉన్నాడని చెప్పి. ఆచారాలు పట్టించుకో మాకు, అవి మనకి తగదు. క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా మనకి ఆచారాలు ఏమీ లేవు. కానీ లోకస్తులు వాళ్ళకి తెలీదు, మూర్ఖులు. ఇప్పుడు మనం రక్షణ పొందుకున్నాం, కొంతమంది మన మాట ఎన్నోళ్ళు ఉంటారు, ఎన్నోళ్ళు ఉంటారు. ఇది ఆల్రెడీ ఆత్మ రక్షించబడింది కాబట్టి ఈ శవాన్ని మీరు అట్టగానే చేసుకుంటారు అంటారు. ఇంకేం చేస్తాం మనం? చెప్తే వాళ్ళు మారరు. ఆ దేవుని ప్రియులారు ఇలాంటి చిన్న చిన్నవి ఏం చేస్తాం? మార్చుకోవడం కదా, విడిచిపెట్టేయటమే, వదిలేసేయటమే. వాటన్నింటిని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దీవించబడతాం. రండి ఇప్పుడు రండి మోకాళ్ళ మీద.